కలన్నీ ధర్మబద్ధము కావాలి. అది చివరికి ఏమవుతుంది? ధర్మము సత్యమునకు తీసుకెడుతుంది. సత్యమేమవుతుంది? కదలికలు ఉండవు. చలనచిత్రములన్నీ కదలని తెర మీద కనబడతాయి. చలనచిత్రం అయిపోయిన తర్వాత తెర తెల్లగా అలాగే ఉంటుంది. దానికి ఏ సంబంధం లేదు, ఏం కనపడలే. తాను కదలిక లేకుండా ఉంటుంది. సత్యం శివం సుందరం, అది ఆత్మ అలాగే ఉంటుంది. ఆ సత్యము అందడానికి ధర్మము వైపుకి ప్రయాణం చేయిస్తుంది. అలా చేయించగలిగిన తల్లి ఎవరున్నదో, ఆ కదలికలను ఇవ్వగలిగిన తల్లి ఎవరున్నదో ఆమె చల్లని తల్లిగా అనుగ్రహిస్తుంది. మనకి ఈ దేశంలో ఒక సంప్రదాయం ఉంది. ఏదైనా చల్లని తనం చేతనే ఆశీపురస్సరంగా మాట్లాడతారు. నీ కడుపు చల్లగా ఉండాలి, మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలి, నీ మనసు చల్లగా ఉండాలి, నీ బిడ్డలు చల్లగా ఉండాలి, నీ కళ్ళు చల్లని కళ్ళు, నీ చూపులు చల్లని చూపులు. అంటే ఏమిటి? చల్లబడిపోయిందంటే ఏదో అమంగళకరమని కాదు. అక్కడ చల్లని చూపు, కడుపు చల్లగా ఉండడం.